జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు అని. అంటే ఇష్యూ అది కాదు. నిన్న ఏంటంటే ఎమ్మెల్యేల మార్పుల పైన ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. సార్, ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తారన్నది అక్కడ గెలవటానికి ఎవరు స్కోప్ ఉంది అనేది చూసి విన్నబిలిటీ ఆధారంగా మారుస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఏంటంటే, ఇది ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, మంత్రులను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప ఇలా ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది కొత్తగా చూస్తున్నానంటూ వ్యాఖ్యానించాడు. సో ఇక్కడ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అంటే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ చేస్తున్నది ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని కొంతమందిని డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు మొత్తానికే టికెట్ ఇవ్వడం లేదు. మరికొంతమందిని ఇతర కాన్స్టిట్యున్సీస్కు పక్క కాన్స్టిట్యున్సీ మారుస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఆమె చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యే, ఇప్పుడు ఆమెను గుంటూరుకు టౌన్ వెస్ట్ అనుకుంటా మార్చారు. సో ఇలా కొంతమందిని పక్క నియోజకవర్గాలకు షిఫ్ట్ చేస్తున్నారు. కొంతమంది కోమో పార్లమెంట్ కూడా పెడతారని అంటున్నారు. బట్ ఏదైనా ఈ ఒక నియోజకవర్గంలో అన్పాపులర్గా ఉన్నారు, లేదు నియోజకవర్గంలో ఇంతకన్నా మెరుగైన పాపులారిటీ ఉన్నవారు ఉన్నారు అనే అంశం ఆధారంగా ఎమ్మెల్యేలను ఇంకో పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు రైజ్ చేసింది, ఇలా ట్రాన్స్ఫర్లు ఏంటి అని. కానీ మనకు చరిత్రలో చూస్తే చాలామంది నియోజకవర్గాలు మారుకుంటూ ఉంటారు. సో మీకు సిద్దిపేట నుంచి మొదట్లో ఎన్నికైన కేసీఆర్ తర్వాత గజ్వేల్కి చేంజ్ అయ్యాడు. ఈ మధ్య కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. మీకు చంద్రబాబు నాయుడు ఆ మాటకు వస్తే ఆయన మొదట్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత కుప్పంకు మారాడు. సో మీకు ఎన్టీ రామారావు మొదట్లో 2 చోట్ల, తర్వాత 3 చోట్ల కూడా పోటీ చేశాడు. ఆయన చాలామందికి ఇది గుర్తు లేదు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గాలు తీసుకుంటే గుడివాడ, తిరుపతి, హిందూపూర్, టెక్కలి, కల్వకుర్తి, నాకు గుర్తున్నంత వరకు 5 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఒకసారి 2 నియోజకవర్గాలు చేశారు, ఒకసారి 3 నియోజకవర్గాలు పోటీ, ఈవెన్ నల్గొండ కూడా అనుకుంటాను. సో అంటే 6 నియోజకవర్గాలు అవుతుంది. నల్గొండలు కూడా పోటీ చేశారు. సో అందువల్ల ఇలా చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడము, మార్చుకోవడం అనేది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పెనమలూరు అంటే విజయవాడ పక్కన పార్థసారథితో పోటీ పడే కాన్స్టిట్యున్సీకి మారుతాడని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మీకు నందిగామ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయ్యాక దేవినేని ఉమా మారాడు మీకు. అలాగే ఇప్పుడెందుకు చాలా రోజులకు ఈవెన్ టంగుటూరు ప్రకాశం మంత్రే, ఆయన కూడా మొదట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక అంటే మద్రాస్ స్టేట్లో హార్బర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నట్టు గుర్తు, సబ్జెక్టు కరెక్షన్, ఇవన్నీ 40 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్ర కనుక ఒక చిన్న పొరపాట్లు ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన ఎస్కోట శృంగవరపు కోట నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ఒంగోలుకు మారాడు. సో టంగుటూరు ప్రకాశం మంత్రులే మారాడు, ఇప్పుడు కాదు. సో బెజవాడ గోపాల్ రెడ్డి మారాడు, మీకు నీలం సంజీవరెడ్డి ఆయన అనంతపురం శ్రీకాళహస్తి మారినట్టు గుర్తు నాకు. అలాగే మీకు ఇలా మారిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. మీకు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లూరు, ఆయన 3 నియోజకవర్గాల్లో పోటీ చేసిన హిస్టరీ ఉంది. సో ఇట్లా ఒక్కరు కాదు, మన పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు సందర్భోచితంగా నియోజకవర్గాలు మారుస్తూ ఉంటారు. పాయకరావుపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేను కొవ్వూరుకు పంపించారు, కొవ్వూరు ఎమ్మెల్యేను తిరువురుకు పంపించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి పాయకరావుపేట పంపిస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. సో ఇలా ఒక్కరిద్దరు కాదు, మీకు చరిత్ర తీసుకుంటే చాలామంది నాయకులు మారుతుంటారు. ఈవెన్ పార్లమెంటుకు కూడా ఇప్పుడు పురంధేశ్వరి తీసుకుంటే బాపట్ల, విశాఖపట్నం, రాజంపేట, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖపట్నం, నెదురుమల్లి కూడా చాలా నియోజకవర్గాలు మార్చాడు. సో ఇలా నియోజకవర్గాలు మార్చడం అనేది కొత్తేమీ కాదు. చాలామంది 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటారు. ఇప్పుడు మీకు చిరంజీవి 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, మొగల్తూరు, తిరుపతిలో రిటైన్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల పోటీ చేశారంటే ఒకటే కదా ఉంచుకోగలిగేది. సో ఇలా ఇప్పుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి కాకుండా గజ్వేల్ వచ్చి పోటీ చేశాడు. సో రేవంత్ రెడ్డి కొడంగల్ కాకుండా వచ్చి కామారెడ్డిలో పోటీ చేశాడు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్కు మారాడు. సో నియోజకవర్గాలు మారడం అనేది కొత్త కాదు. సో గతంలో చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో మారారు. వాటన్నిటి మనం ట్రాన్స్ఫర్స్ అనలేం కదా.
అంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంకా కూడా ఈజీ. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం రాష్ట్ర స్థాయి నాయకులు ప్రజలందరికీ తెలిసిన నాయకులే మారగలిగేవారు. ఇప్పుడైతే నాయకుడు ఒకప్పుడు ఒక స్థాయి, ఈవెన్ మంత్రి స్థాయి నాయకుడు ఉన్నా కూడా ప్రజలందరికీ తెలుస్తున్నారు. ఎందుకంటే టెలివిజన్ వచ్చింది, డిజిటల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. తర్వాత డీలిమిటేషన్ వల్ల కూడా ఏమవుతున్నాయంటే కాన్స్టిట్యున్సీస్ ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఇంకో నియోజకవర్గానికి పోతున్నాయి. దానివల్ల ఏంటంటే మోర్ దెన్ 1 నియోజకవర్గాల్లో ఆయనకు పొలిటికల్ బేస్ ఉంటుంది. సో పక్క నియోజకవర్గానికి కూడా పొలిటికల్ బేస్ ఉంటుంది. సో ఆ జిల్లాలో రాజకీయ నాయకుడిగా ఉంటాడు. అందువల్ల జిల్లా అంతటా కూడా పొలిటికల్ బేస్ ఉంటుంది. అల్టిమేట్గా అభ్యర్థుల కన్నా కూడా పార్టీని చూసి, ముఖ్యమంత్రిని చూసి ఓటు వేసినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్నది కూడా క్రైటీరియాగా లేకుండా పోతుంది. కొన్నిసార్లు మరి అకస్మాత్తుగా ఎన్ఆర్ఐలు లేదు ఇంకెవరో రాజకీయాల సంబంధం లేని వాళ్ళు కూడా సడన్గా వచ్చి ఒక పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇలా ఫ్యాక్టర్స్ అనేకం ఉంటాయి. అందువల్ల అదేది నేరమేం కాదు రాజకీయాలు. అన్ని పార్టీలు చేసే పని నియోజకవర్గాలను షిఫ్ట్ చేస్తుంటారు. సో అది అక్కడ ప్రజల వ్యతిరేకత ఉండడం వల్లనే షిఫ్ట్ చేస్తున్నారంటే పాసిబుల్. ఆ నియోజకవర్గంలో ప్రజల వ్యతిరేకత ఉన్నప్పుడు పక్క నియోజకవర్గంలో ఉండకపోవచ్చు కదా. ఆ నియోజకవర్గంలో కూడా ప్రజల వ్యతిరేకతతో సంబంధం లేకుండా కూడా మార్చచ్చు. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మార్చచ్చు. ఇప్పుడు మీకు మంగళగిరిలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మార్చారు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత కన్నా కూడా అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తే ఉపయోగపడుతుంది అనే ఒక అంచనా కచ్చారు మార్చారు. గాజువాకలో కూడా అలాగే మార్చారు. సో అందువల్ల మార్పుకు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మార్పు ఏం బలహీనత కాదు, బలము కాదు. అదొక వ్యూహాత్మకం మాత్రమే. దాన్ని ట్రాన్స్ఫర్స్ అనలేం. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి వెళ్ళి వారణాసిలో పోటీ చేయలేదా? ఇందిరాగాంధీ మెదక్లో ఇక్కడ నుంచి పోటీ చేయలేదా? రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఏకంగా కేరళ వెళ్ళి వాయనాడ్లో పోటీ చేయలేదా? సోనియా గాంధీ బళ్ళారి నుంచి పోటీ చేయలేదా? పివి నరసింహారావు పోటీ చేశారు మీకు మహారాష్ట్ర నుంచి. సో చిక్మగళూరు నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. సో ఇలా చాలా సందర్భాల్లో నాయకులు ఇతర ప్రాంతాల నుంచి పోటీ చేస్తుంటారు. తెలుగు బిడ్డ అయిన పివి నరసింహారావు మహారాష్ట్ర నుంచి పోటీ చేయలేదా? తర్వాత ఆయన తెలంగాణ ప్రాంతంలో పుట్టిన నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేయలేదు. ఇలా చాలా సందర్భాల్లో చాలా చోట్లకి వెళ్ళి పోటీలు చేస్తుంటారు. దట్ ద పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ. 3 కేస్ స్టడీస్ ఉన్నాయి సార్. అంటే గత ఎన్నికల్లో ఇదే ఏపీలో సీట్లు మార్చి టీడీపీ ఘోరంగా దెబ్బతింది అని, దాన్నే ఈసారి జగన్ కాపీ కొడుతున్నారు అని నెంబర్ 1. నెంబర్ 2 సార్, తెలంగాణలో ఎమ్మెల్యేలందరికీ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పరాజయం పాలిందని. ఇంకొక కేస్ స్టడీ ఏంటంటే కర్ణాటకలో బీజేపీ కూడా సిట్టింగ్లు మార్చింది, అయినా కూడా ఆ పార్టీ అక్కడ పరాజయం పాలిందని. ఈ 3 కేస్ స్టడీస్ని ఎట్లా చూస్తారు? అంటే మూడు రాష్ట్రాలు 3 భిన్నమైన రాజకీయ పరిస్థితులు. అంతటా ఒకటే ఉండదు కదా. ఇప్పుడు అన్నిటికీ ఒకే మంది ఉండదు. సో రకరకాల అన్నిటికీ జిందా తిలస్మత్ ఉండదు. మనకు రాజకీయాల్లో జిందా తిలస్మతులు ఉండవు. జిందా తిలస్మత్ అంటే సర్వరోగ నివారణలాగా పనిచేస్తుందేమో. సో రాజకీయాల్లో యూనిఫార్మిటీ ఉండదు. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు కాపీ కొట్టడం అంటే ఏమైనా మంచిది, కాపీ ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కదా. అయినా మార్చి తీవ్రంగా చంద్రబాబు దెబ్బతింటే ఆ దెబ్బతినే ఊహానికి జగన్ ఎందుకు కాపీ కొడతాడు? సో డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్లు కర్ణాటకలో కాంగ్రెస్ కూడా మార్చింది. అట్టంటే బీజేపీ మార్చి ఓడింది అనేది చెప్తున్నారు, కాంగ్రెస్ మార్చి గెలిచింది కదా, దాని సంగతి ఏంటి? సో అందువల్ల మార్చడం అనేది చాలా చోట్ల జరుగుతాయి. మారిస్తేనే గెలుస్తారు, మారిస్తే ఓడుతారు అని ఎక్కడా సూత్రీకరణ చేయలేము. అక్కడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. అన్పాపులర్గా ఉన్న నేతల్ని మారిస్తే లాభం అవుతుంది, పాపులర్గా ఉన్న నాయకుల్ని మారిస్తే నష్టమవుతుంది. అందువల్ల ఆ ఎమ్మెల్యే పాపులర్గా ఉన్నాడా లేడా అన్నది క్రైటీరియా అయితే తప్ప మార్చడము మార్చకపోవడం అనే ఒక సాధారణ సార్వత్రిక సూత్రీకరణ ఎక్కడా ఉండదు. మీకు తెలంగాణలో కూడా ఎందుకు వచ్చింది ఈ చర్చ అంటే కనీసం ఒక 40 మంది ఎమ్మెల్యేల పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండే. సో అది బీఆర్ఎస్ను దెబ్బతీస్తుంది అనేది అందరము చెప్పాం. నాలాంటి వాళ్ళం కూడా చెప్పాం. ఇంటర్వ్యూలలో కేటీఆర్ కూడా చెప్పాడు, మేము కూడా సార్కి చెప్పాం, నా టికెట్లు కనుక మారిస్తే 40 మందిని మారిస్తే కొద్దిమంది 40 అనే ఫిగర్ అని చెప్పలేదు, మాకు 100 సీట్లు వస్తాయని కూడా చెప్పారు. అయినా కేసీఆర్ సార్ వినలేదు. మనతో ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు కనుక వాళ్ళకి కంటిన్యూ చేద్దామని. కేసీఆర్ సార్ కూడా వినకపోవడానికి కూడా కారణం ఉంది. కేసీఆర్ అంటే అమాయకుడు, రాజకీయాలు తెలియనోడు కాదు. అయినా వినకపోయడానికి కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు 30-40 మంది కనుక సీట్లు ఇవ్వకపోతే
వాళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరుతారు. నానా రచ్చ చేసి పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది అని రణగుణ ధనులు చేసుకుంటూ వెళ్తారు. ఆ రప్చర్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ రప్చర్ వల్ల పార్టీ బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అనేటువంటి పర్సెప్షన్ ప్రజల్లోకి పోతుంది అని కేసీఆర్ అనుమానించారు. అందువల్ల తన పట్ల ఉన్న సానుకూలత ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతను జయిస్తుంది అని అంచనా వేశాడు. ఎందుకంటే ఆ సమయానికి కేసీఆర్కు పోటీగా ఏ లీడర్ ఎమర్జ్ కాలే. మనకు గుర్తుంటే ఆ సమయంలో ఇంకా కాంగ్రెస్ నుంచి పలానా వారు ముఖ్యమంత్రి అనే క్వశ్చన్ లేదు. అప్పటికి అనేక మంది పోటీ పడుతున్నవారే. కాలక్రమేణా జరిగింది ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చి నా ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతున్న కొద్దీ రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయి కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవికి పోటీ అనే స్థాయికి వచ్చారు. ఇవాళ అనేక పోస్ట్ పోల్ స్టడీస్ కూడా చెప్తున్నది ఏంటంటే చాలా కేసీఆర్కు వివిధ వర్గాలలో రేవంత్ రెడ్డి గట్టి పోటీ అయ్యారు ముఖ్యమంత్రి ఛాయిస్గా. యువతరం యంగర్ ఓటరు అప్ టు 35 years వరకు ఉన్న ఓటర్లు, ఇలాంటి పురుష ఓటర్లు మేల్ ఓటర్లలో కేసీఆర్ కన్నా కూడా రేవంత్ రెడ్డిని సీఎంగా కోరుకున్నారు. మహిళా ఉమెన్ ఓటర్సు, ఓల్డర్ ఓటర్సు, మీకు కేసీఆర్ను సీఎం, ముస్లిం ఓటర్సు రేవంత్ కన్నా ఎక్కువ కేసీఆర్ని కోరుకున్నారు. బట్ స్టిల్ రేవంత్ వెనకబడలే. సో ఈ మార్పు అనేది ఎప్పుడు వచ్చింది? ఇది ఎన్నికల ప్రచార సమయంలో వచ్చింది. అందువల్ల అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఇమేజ్తో ఎమ్మెల్యేల పట్ల ఉన్న ఒక అన్పాపులర్ ఎమ్మెల్యేస్ ఉండే ప్రాబ్లంను కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని అప్పుడు అంచనా. సో ఆ రోజుల్లో అది అంచనా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు పోస్ట్ మార్టం చేసినాక ఈజీగా బ్లేమ్ చేయొచ్చా, కేసీఆర్ అంత తెలియదు తక్కువ పని చేశాడా, ఎమ్మెల్యేలు మార్చలేదా అని. పోస్ట్ మార్టం ఈజ్ వెరీ ఈజీ. కానీ ఆ రోజున్న సిచ్యువేషన్ వీళ్ళు రప్చర్ చేస్తారని ఒకటి, రెండు కేసీఆర్ ఇమేజ్తో యాంటీ ఇన్కంబెన్సీ కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీని ఎదిరించవచ్చని అనుకున్నారు. దట్ వాజ్ వన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ తప్పని నేను మాలాంటి వాళ్ళు ఆ రోజు కూడా అన్నాం, ఇప్పుడు అనడం కాదు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో భిన్నమైన అంచనాలు ఉండే. కేసీఆర్ది అంచనా కూడా కొంతమంది రైట్ అన్నారు. బట్ ఏదైనా అల్టిమేట్గా తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత డెఫినెట్గా ఒక ముఖ్యమైన కారణం, అందులో అనుమానం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు లోక్నీతి CSDS వల్ల హిందూ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ చెప్పింది ఏంటంటే 38% క్యాండిడేట్ని చూసి ఓటేశారు, 14% సీఎం చూసి ఓటేశారు. ఇలా ఎవరు అంచనా వేయలేదు. సో ముఖ్యమంత్రి ఎవరు అనే అంశము తెలంగాణలో ఓటు వేసడానికి ఒక ప్రధానమైన ఆ ఫ్యాక్టర్గా లేకుండా పోయింది. 38% ఎమ్మెల్యేని చూసి 32% పార్టీని చూసి ఓటేశారు. అంటే 70% ముఖ్యమంత్రి సంబంధమే లేదు. సో ఒక్కో 10% పార్టీ హామీలో చూసి ఓటేశారు. అంటే 80%. కేవలం 14% మాత్రమే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం ఆధారంగా ఓటేశారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి పోటీగా ఎమర్జ్ అయ్యారు. సో అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతింటానికి కారణం. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఇదే ఫ్యాక్టర్స్ ఉండాలని రూల్ లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కూడా 40-50 మందికి టికెట్లు ఇవ్వరు అని అంటున్నారు. సో 40-50 మంది టికెట్లు ఇవ్వనప్పుడు వారు బయటికి వచ్చి తెలుగుదేశంలో చేరుతారా? అక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు తేడా ఉంది. తెలంగాణలో బీజేపీ కూడా ఎమర్జ్ కావడంతో ఆప్షన్ ఉండే, ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి బీజేపీ. సో బీజేపీలో చాలా సీట్లు ఖాళీ ఉండే. అంటే ఇప్పుడు మనం ఓ బస్సు ఎక్కితే సగం సీట్లు ఖాళీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లుండే పరిస్థితి. సో పట్టుమని 40 సీట్లు కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందువల్ల ఎక్కడ ఎవరు వచ్చినా అకామిడేట్ చేసుకునే పరిస్థితిలో ఒక బలమైన పార్టీ, థర్డ్ పార్టీ ఉండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది లేదు. ఉన్నదల్లా టీడీపీ, జనసేన. ఆ జనసేన టీడీపీ కలుస్తాయి. వైసీపీలో సీట్ రాకపోతే ఎక్కడికి పోవాలి? టీడీపీ జనసేన కూటమిలో చేరాలి. అక్కడ ఆల్రెడీ అభ్యర్థులు ఉన్నారు, అక్కడ ఆల్రెడీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో టీడీపీ తరఫున ఒకరు, జనసేన తరఫున ఒకరు ఉన్నారు. ఇప్పుడు మూడో వ్యక్తి కాకపోతే అక్కడ ఏం అవకాశం వస్తుంది? అందువల్ల వైసీపీలో ఇంకో మార్గం ఉంటుంది కదా, ఉండకనే తప్పదు. ఎందుకంటే బయటికి వెళ్ళినా కూడా వేరేది లేదు. కనీసం ఇక్కడ పవర్ వస్తే మరి ఏదో రకంగా అకామిడేషన్ అవుతాము అన్న భావన కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే, ఈసారి టికెట్ రాకపోయినా అధికారం అంటే వస్తే ఎమ్మెల్సీగానో ఇంకోటో ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అవుతుంది అనే అంచనాతో ఉండొచ్చు. అందువల్ల అక్కడ ఇక్కడ ఒకే రకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయనుకుంటే పొరపాటు. అంటే ఇదే క్రమంలో సార్, అంటే చంద్రబాబుని ఒక బలమైన కామెంట్ చేశారు. అంటే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ ఇందాక మనం తమరు చెప్పినారు కదా, ఎస్సీ బీసీలను మాత్రమే బలి చేస్తున్నారు
మారుస్తున్నారు అని. ఇక్కడ ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్సీ కాదు బీసీ కాదు కదా, అవును. రెడ్డిని మార్చి బీసీకి ఇచ్చారు కదా. సో అది ఎస్సీ బీసీలో మారుస్తారు అంటే మీకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్సీ కాదు కదా, అవును. ఆన రామనారాయణ రెడ్డి ఎస్సీ కాదు కదా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సీ కాదు కదా. సో ఇప్పటికీ మనకు ఒక్క ఉండవల్లిలో శ్రీదేవి మినహా ఇంకెవరు ఎస్సీస్ కాదు. సో ఈ 5 ఎమ్మెల్యేలు ఇప్పటికీ మనకు వాళ్ళు 3 ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు, 4. ఇందులో 4 రెడ్లే కదా. అవును. సో 5 4 రెడ్లే. ఇప్పుడు మార్చడం అనేది ఎస్సీ బీసీలే మారుస్తున్నారని ఎట్లా చెప్పగలం? ఆ ప్రాతిపదిక లేదు కదా, చాలామంది మారుస్తున్నారు కదా. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, అటు చంద్రబాబు ఇటు పవన్ ఇద్దరు నాన్ లోకల్స్, నేను మాత్రం లోకల్ అని అంటారు. నిజంగా వీరిద్దరు నాన్ లోకల్సా? అంటే వాళ్ళను ఏ కాంటెక్స్ట్లో జగన్ అన్నాడంటే, ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలో అనుకుంటాను, ఉద్దానం ప్రాంతంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రారంభిస్తూ చేసిన వ్యాఖ్య. కాంటెక్స్ట్ ఏంటంటే, నేను వైజాగ్కు వస్తానంటే వీరు ఆ రభస చేస్తున్నారు, నేను సీఎం ఎక్కడి నుంచి పనిచేస్తే వీళ్ళకేంటి అనే అంశం చెబుతూ వీళ్ళు హైదరాబాద్లో ఉండి ఆంధ్ర గురించి మాట్లాడతారు అనేది వాదన. సో తెలంగాణలో ఆంధ్రలో ఉన్న చాలామంది నాయకులు ఈవినింగ్ అయితే వీకెండ్ అయితే హైదరాబాద్కి వస్తారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న కొంతమంది కూడా నాకు తెలిసి వాళ్ళు వీకెండ్ అయితే హైదరాబాద్లోనే ఉంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులకే కాదు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే అఫీషియల్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉన్నాయి. మరి వాళ్ళంతా నాలుగులు అవుతారా? ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ వారికి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ ఆటోమేటిక్గా అవన్నీ రాత్రి వదులుకొని పోరు కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చాక రాజకీయ అధికారం మారుతుంది తప్ప ఆర్థిక పరమైన ఇంట్రెస్ట్లు ఎందుకు మారుతాయి? వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు కదా. సో అందువల్ల హైదరాబాద్లో మీకు అదంతెందుకు సంక్రాంతి పండుగ అయితే మనం పేపర్లో చూస్తాం, ఖాళీ అయిన మహానగరం. అవును. ఇప్పుడు ఎలక్షన్లే చూస్తారు, రేపు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రాని అని మీరు చూస్తారు కదా, ఎంత భారీ ఎత్తున జనం బయటకు వెళ్తారనేది. సో ఇది ప్రతిసారి పండుగప్పుడు మనం చదివేదే కదా, ఖాళీ టోల్ గేట్ల మధ్య బారులు తీరిన కిలోమీటర్లుగా బారులు తీరిన కార్లు విజయవాడ వైపుగా అనేది మనం రెగ్యులర్గా చూసే వార్తలే కదా. అందువల్ల హైదరాబాదులో ఉన్న చాలామందికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రూట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో అందువల్ల ఫలానా వీళ్ళు నాన్ లోకల్ అని అనడానికి వీల్లేదు కదా. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ప్రజాప్రతినిధి, లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు, పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నుంచి పోటీ చేశారు. వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళే ఆంధ్రాలో పోటీ చేయలేదు కదా. ఆ మాటకైతే స్వయాన జగన్ చెల్లెళ్ళు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర కూడా చేసి ఇప్పటికి కూడా తెలంగాణలో యాక్టివ్గా ఉన్నారు. ఖమ్మం నుంచి పార్లమెంటు చేస్తారా అంటూ ఊహాగానాలు కూడా వస్తున్నాయి, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా చేస్తామని ప్రకటించి పోటీ చేయలేదు. సో అందువల్ల విజయమ్మకు కూడా తెలంగాణలో పోటీ చేస్తారన్నారు కదా. అందువల్ల షర్మిల తెలంగాణకు లోకల్ కాగలిగా చంద్రబాబు నాయుడు పవన్ ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ ఎట్లయితారు? అంటే ఈ లోకల్ నాన్ లోకల్ అనే కామెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏముంటుంది? అది చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ వేరు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు తెలంగాణలో ఎంత పాపులర్ అయినా వారిని ఆంధ్ర నాయకులుగానే చూశారు. అది జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడుకి కానీ. చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో అభిమానులు లెక్క కాదు, తెలుగుదేశానికి అభిమానులు లెక్క కాదు. రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలో చాలా విస్తృతంగా ఉన్నారు, అందులో అనుమానం లేదు. సో ఈవెన్ మీకు 2014లో ఆ తెలంగాణ ఉద్యమ సమయంకి జరిగిన ఎన్నికలు, రాష్ట్ర విభజన ఉద్వేగాల మధ్య జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశానికి 15 సీట్లు వచ్చాయి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో మూలాలున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఖమ్మం ఎంపీతో పాటు 3 ఎమ్మెల్యేలు వచ్చాయి. ఈవెన్ 2018లో కూడా టీడీపీకి 2 ఎమ్మెల్యేలు వచ్చాయి. సో అందువల్ల ప్రజలు అప్పుడు కూడా ఓటేశారు. కానీ కాలక్రమేణా ఎంత పలుకుబడి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కాడు, లోకేష్ తెలంగాణలో ముఖ్యమంత్రి కాడు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ముఖ్యమంత్రి కాడు, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి కాడు. అలాంటప్పుడు వారిని ఆంధ్ర ప్రాంత నాయకులుగానే తెలంగాణ ప్రజలు చూశారు. కాంటెక్స్ట్ అది. సో అందువల్ల అక్కడ ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అది కాదు కదా, వాళ్ళు అక్కడే ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళే తప్ప
తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారు కాదు కనుక తెలంగాణలో జగన్, చంద్రబాబు, పవన్, షర్మిలని నాన్ లోకల్గా చూసే పరిస్థితి ఉంటే ఆంధ్రలో వాళ్ళు ఇలా నాన్ లోకల్ అని ఉండరు. కేసీఆర్ నాన్ లోకల్ అవుతారు తప్ప చంద్రబాబు నాన్ లోకల్ అవుతారా? అవును. మరొక ముఖ్యమైన వార్త, షర్మిల కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే తెలంగాణ ఎన్నికల ముందు ఈ ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగింది, అనేక పేపర్లు కూడా రిపోర్ట్ చేశాయి. సరే, ఎన్నికల తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా? చేరితే ఏమైనా ప్రభావం ఉంటుందా? అంటే ప్రచారమేం కాదు, అది ప్రకటన వచ్చింది కదా. ప్రచారం అని ఎలా అనగలం? అది షర్మిల ప్రకటించారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం కొరకు చర్చలు కూడా జరిగాయి. అందులో అదేం ప్రచారమైన అంశం కాదు, అది వాస్తవమైన అంశమే. రెండు పక్షాలు కూడా ప్రకటించిన అంశమే. సమస్య ఎక్కడ వచ్చింది అంటే షర్మిల కాంగ్రెస్లో చేరటానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణలో ఆమె పనిచేయాలా, ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలా. ఆమె మధ్యలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలంగాణకే నేను అంకితం అవుతానని ప్రకటించడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఆమె ఒకవేళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టక ముందే కాంగ్రెస్లో చేరి ఉంటే అసలు ఈ ఇష్యూనే కాంట్రవర్సీ అయ్యేది కాదు. ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి తానే ముఖ్యమంత్రి అవుతాను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాజన్న రాజ్యమే వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లో పనిచేయాలంటే సమస్య వచ్చింది. సో అందువల్ల ఇబ్బంది వచ్చింది. ఆమె తెలంగాణలోనే పనిచేస్తానన్నారు. తెలంగాణలో ఆమె ప్రవేశాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ వర్గం వ్యతిరేకించింది, ఇంక్లూడింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులైన రేవంత్ రెడ్డికి కూడా బహిరంగంగా వ్యతిరేకించారు. అవునండి. ఇది రేవంత్ రెడ్డి కాదు, అనేక మంది, ఇక్కడ కేవలం కొద్ది మంది, బట్టి విక్రమార్క, ఇలా రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారు, షర్మిల రావడం వల్ల వచ్చే రాజకీయ దుష్ప్రభావం ఉండదు అనుకున్నవారు, ఖమ్మం జిల్లాలో షర్మిల రావడం వల్ల నష్టమేమి ఉండదు, కానీ రంగారెడ్డి జిల్లాలో ఎలా ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఎలా ఉంటుందన్న సమస్య కదా. సో అందువల్ల అక్కడ ఆహ్వానించారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా వేరు, ఖమ్మం జిల్లా తెలుగుదేశానికి వైసీపీగా ఓటేశారు. మీకు ఆంధ్ర రాజకీయాల, ఆంధ్ర సమాజ పరిస్థితుల ప్రభావం ఖమ్మం జిల్లా పైన ఎక్కువ ఉంటుంది. ఈవెన్ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి అంత పెద్ద రోల్ లేదు కంపారిటివ్లీ. కొంత తర్వాత కేసీఆర్ని అక్కడికి తీసుకెళ్లడము, తర్వాత కొంత కాన్సన్ట్రేట్ చేశారు. ఈవెన్ ఇప్పటికి కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వీక్, ఇప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వీకే. అందువల్ల ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు ఆహ్వానించవచ్చు, ఓ పొంగులేటి ఆహ్వానించవచ్చు, ఓ బట్టి ఆహ్వానించవచ్చు, ఎందుకంటే వారికి నెగటివ్ ఉండదు కనుక. కానీ మెయిన్ స్ట్రీమ్ తెలంగాణలో అనుమానించింది ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే టీడీపీతోనే 2018లో నష్టపోయాము, ఇప్పుడు షర్మిలను కనుక కలుపుకుంటే నష్టపోతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది, బీజేపీ ఓటింగ్ పెరిగింది 7 to 14%, 1 to 8 సీట్స్ వచ్చాయి. కానీ బీజేపీ మద్దతుతో పడిన జనసేన ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఒక్క కూకట్పల్లి మినహా ఎక్కడా కాస్తంత ఓట్లు కూడా రాలేదు. అందువల్ల ఉన్న రాజకీయ పరిస్థితి అది కనుక షర్మిల ఎంట్రీ వల్ల లాభం కన్నా నష్టమే అని ఎప్పుడు భావించారు. ఇప్పుడు ఎన్నికలైపోయాక మరి ఆమెను చేర్చుకుంటే ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఎందుకంటే ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆమెను చేర్చుకొని ఖమ్మం నుంచి ఎంపీగా పెట్టాలి అని ఒక ప్రతిపాదన. మరి తెలంగాణలో ఆ రోజు షర్మిలను వ్యతిరేకించిన నాయకత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అంటే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి. మరి పార్లమెంట్ ఎన్నికల కాంటెక్స్ట్ మారిపోతుంది, ఎందుకంటే బయట వాళ్ళు కూడా వచ్చి ఖమ్మంలో పోటీ చేయవచ్చు. ఎందుకంటే కాంటెక్స్ట్ చేంజ్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్టేట్ కాంటెక్స్ట్ ఉండదు. అందువల్ల షర్మిల వచ్చి ఖమ్మం నుంచి పోటీ చేసినా నష్టం జరగదని మరి భావిస్తారా చూడాలి. ఇది కాదు, ఆమెను రాజ్యసభకు కర్ణాటక నుంచి పంపిస్తారు, ఆమెను జాతీయ స్థాయిలో పార్టీ జనరల్ సెక్రటరీగానో పెట్టి ఆమెను ఇతర రాష్ట్రాల్లో కూడా తిప్పుతారు, ఆంధ్రప్రదేశ్లో కూడా తిప్పుతారు అని కూడా వార్తలు వస్తున్నాయి. విశాఖలో ప్రియాంక గాంధీతో, విజయవాడలో రాహుల్ గాంధీతో కలిసి షర్మిల ప్రచారం చేస్తారు అని కూడా టాక్ వస్తుంది. అందువల్ల షర్మిల కాంగ్రెస్లో చేరుతుంది అనేది ఇంకా స్టిల్ ఓపెన్, ముగియలేదు ఆ ప్రశ్న, ఆ చాప్టర్ ముగియలేదు. చేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఆమె అయితే ఇంట్రెస్టింగ్ నా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ ఆమె సేవల్ని ఎన్నికల సమయంలో ఉపయోగించుకోలేదు. అంటే ఇంత sensitive ఎన్నికలు అయ్యాక కూడా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుంటుంది అని సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. సో ఆమె వైపు నుంచి కాంగ్రెస్లో చేరటానికి ఉబలాట పడుతున్నారు. కాంగ్రెసే కాస్తంత ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తానంటే అభ్యంతరమే ఉండదు కాంగ్రెస్కు, తెలంగాణలో చేస్తానంటేనే అభ్యంతరం మరి ఎన్నికలు అయ్యాక బలహీనపడుతుందో చూడాలి. కాస్త సెన్సిటివ్ ఇష్యూగా సార్, ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కనుక షర్మిల సర్వీసెస్ని ఏపీలో వాడుకోదలుచుకుంటే అక్కడ అన్నా చెల్లెలు ఈ ఇష్యూ విత్ ఇన్ ది పార్టీ అది ఎట్లా ఉంటుంది? సెన్సిటివ్ మీకు నాకేముంటుంది ఉంటే షర్మిలకు ఉండాలి. అవునండి. సెన్సిటివ్ ప్రజలకు ఏముంటుంది? చాలామంది రకరకాల పార్టీల్లో ఉంటుంటారు కదా. సో నాయకులు అట్లంటే చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉన్నాడు, ఆ కుటుంబంలోనే ఒక సభ్యురాలైన పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా లేరా, ఆమె కాంగ్రెస్లో కూడా ఉండే. సో అందువల్ల కుటుంబంలో అన్నా చెల్లెళ్ళే కాదు, ఒక కుటుంబానికి చెందిన వారు భిన్నమైన రాజకీయ పార్టీలో ఉండడం అనేది అసహజమేం కాదు. అది అయితే జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె పాదయాత్ర చేయడము, సో ఇద్దరు కూడా రాజన్న రాజ్యం అనేది లక్ష్యంగా పెట్టుకోవడము, దీనివల్ల కొంత మనకు ఎంబరాసింగ్గా ఉండవచ్చేమో. కానీ రాజకీయాల్లో భిన్నమైన స్థానాల్లో ఉంటారు. ఇప్పుడు మీకు విజయరాజ్ సింధియా, ఆమె బీజేపీ అఖిల భారత ఉపాధ్యక్షురాలుగా ఉండే, ఆమె కూతురు వసుంధరాజ సింధియా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా ఉండే, ఆమె కొడుకు మాధవరావు సింధియా కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా కూడా ఉండే, ఆ మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నాయకుడిగా ఉండి తర్వాత ఆయన బీజేపీలో చేరి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. సో చాలా రోజుల పాటు సింధియా కుటుంబంలో మాధవరావు సింధియా కాంగ్రెస్లో ఉంటే విజయరాజ్ సింధియా తల్లి అలాగే సోదరి వసుంధరా సింధియా బీజేపీలో ఉండే. సో ఇలా ఉదాహరణలు మనకు చాలా కనబడతాయి. మీకు నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా ఉండే, నీలం రాజశేఖర్ రెడ్డి కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉండే. అలా మీకు రకరకాలుగా ఉంటారు రాజకీయాల్లో, ఇలాగే ఉండాలనేవి లేదు కదా. సో మీకు చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకుడిగా ఉండగా హరికృష్ణ బయటికి వెళ్ళి ఆయన పార్టీ పెట్టుకున్నాడు కదా. సో అందువల్ల తర్వాత నడవలేదు. ఇట్లా మీకు అదెందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు, ఆయన చిన్నమ్మ సొంత పిన్ని ఎక్కడుంది మన మెనక్క గాంధీ, సొంత కజిన్ అయిన వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఎంపీ కదా. సో రాహుల్ గాంధీ కుటుంబంలోనే ఉన్నారు కదా. సంజయ్ గాంధీ కుమారుడైన వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీ ఎంపీ, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో ఇందిరాగాంధీ కోడళ్ళిద్దరు రెండు పార్టీల్లో ఉన్నారు. సో ఇట్లా మనకు ఉదాహరణలు చాలా చెప్పచ్చు. భారత రాష్ట్రంతో 10 ఏళ్ళు చాలా అంటగాగిన అనే వర్డ్ ఉపయోగిస్తున్నాను, అంటే చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారి మధ్య ఎలా ఉంటుంది? అంటే ఎంఐఎం ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో కలిసి ఉంటుంది రాష్ట్రంలో. అందుకే మీరు గమనించండి, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, బెంగాల్లో, రాజస్థాన్లో పోటీ చేస్తామని ఎంఐఎం తెలంగాణలో మాత్రం 9 సీట్లకే పరిమితం. 7 తమ గెలిచిన సీట్లు, ఇంకో 2 జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్లో బీఆర్ఎస్కు బెనిఫిట్ అయ్యేలా అక్కడ ముస్లిం ఓటు కాంగ్రెస్ పోకుండా ఉండేందుకు పోటీ చేసింది. ఈ 9 స్థానాలు మినహా ఇక మిగతా 100 సీట్లు ఎక్కడా పోటీ చేయలేదు. దీని అర్థం ఏంటి? మీరు యూపీలో పోయి పోటీ చేసి, బెంగాల్లో పోటీ చేసి తెలంగాణలో ఎందుకు మరి చేయవు అన్నప్పుడు తెలంగాణలో అధికార పార్టీతో ఉన్న అప్రకటిత అవగాహనది. కేసీఆర్ అనేకసార్లు ఓపెన్గా చెప్పాడు ఎంఐఎం మా మిత్రపక్షమే అని. సో అందువల్ల మీకు ఓవైసీ ఓపెన్గానే బ్యాటింగ్ చేశాడు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ని గెలిపించండి, కేసీఆర్ మామకు ఓటేయండి అని. సో అందువల్ల ఓవైసీ బీఆర్ఎస్ నాయకులానే ప్రచారం చేశాడు, తేడా ఏమీ లేదు. కాంగ్రెస్ పైన ఆయన ప్రధానమైన అటాక్ పెట్టాడు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అని చెప్పి విమర్శించాడు, రాహుల్ గాంధీని ప్రశ్నించాడు. ఆయన అటాక్ అంతా కాంగ్రెస్ పైన, బీజేపీ పైన కాదు, బీఆర్ఎస్ పైన కాదు. అందువల్ల ఓవైసీ విధానం ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారి అండతో ఓల్డ్ సిటీలో తమ ఇలాకాలో తమ కోటలో ఎవరు ఎంటర్ కాకూడదు. ఇక మిగతా రాష్ట్రంలో మిగతా చోట ముస్లిం ఓట్లకు తాము డెంట్ కొట్టము. ఇది ఎంఐఎం విధానం. ఇది 2004 నుంచి 2014 మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఇదే పని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే చెదిరింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్తో అలాగే ఉన్నారు. తెలుగు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో ఉంటారు, వాళ్ళకేమీ శశమిషలు ఏమి ఉండవు. అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, ఇప్పుడు మోడీ కేంద్రంలో ఉన్నాడు, మరి తెలంగాణలో కాంగ్రెస్కు సహకరిస్తే
మరి బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు దేశంలో మీరు చూడండి, ప్రతిపక్ష నేతలందరినీ కేంద్ర సంస్థలు సిబిఐ, ఈడీ వెంటాడతాయి. కాంగ్రెస్ ఎంపీ పైన, మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి పైన అసలు ఎవరిని వదలరు. మీకు తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే అన్ని పార్టీల మీద కేంద్ర సంస్థలు ఎంటర్ అవుతాయి. ఒక్క కేంద్ర సంస్థలు ఎన్నడూ ముట్టుకోని నాయకుడు ఎవరైనా ఉంటే అసదుద్దీన్ ఓవైసీ. ఎంఐఎం నాయకుల పైన ఐటీ పోదు, సిబిఐ పోదు, ఈడీ పోదు. అంటే మరి బీజేపీ వాళ్ళ దృష్టిలో ఎంఐఎం అనేది అత్యంత నీతి నిజాయితీలతో రాజకీయం చేసే పార్టీ అని చెప్పాలి. లేదంటే కేంద్రం మాకు వాళ్ళతో లింక్ ఉంది కనుక మేము వాళ్ళ మీదకి ఎవరిని పంపమని చెప్పాలి. ఏదో ఒకటి నిజమై ఉంటుంది కదా. లేకపోతే ఎందుకు మరి అందరు ప్రతిపక్షాలని వెంబడించే కేంద్ర సంస్థలు మోడీ హయాంలో ఒక్క ఓవైసీ మనుషుల్ని మాత్రం ముట్టుకోదు. దాని మీనింగ్ మనకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మరి ఎందుకు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రయోజనాన్ని ఓవైసీ కాపాడుతున్నాడు. దేశమంతటా పోటీ చేసి ముస్లిం ఓట్లు నాన్ బీజేపీ సెక్యులర్ పార్టీస్కు రాకుండా చేసి పరోక్షంగా బీజేపీ ప్రయోజనాలకు కాపాడుతున్నాడు కనుకనే ఆయన పైకి ఈడీ పోదు, సిబిఐ పోదు, ఐటీ పోదు. రేపు ఒక్కసారి ఆయన కాంగ్రెస్కు సహకరిస్తే 2004, 2014లో సహకరించిన సందర్భం వేరు. అప్పుడు ఈ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, పండుగ చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో అలా కాదు. మళ్ళీ ఉన్నది వాజ్పేయి, అద్వానీ కాదు, మోడీ అమిత్ షాల సంగతి ఓవైసీకి నాకనే ఎక్కువ తెలుసు. సో అందువల్ల కేంద్రంలో మోడీ ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్తో కలుస్తారా అనేది ఒక క్వశ్చన్. రెండవది, కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా ఆలోచిస్తుంది? ఒకప్పుడు ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ నిర్ణయించుకునేది, కలుపుకునేది. ఇప్పుడు ఎంఐఎం తెలంగాణ పార్టీ కాదు, ఎంఐఎం జాతీయ స్థాయి రాజకీయాలు చేస్తున్న పార్టీ. అందువల్ల ఉత్తరప్రదేశ్లో వెళ్ళి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి ఉపయోగపడే వైఖరి తీసుకొని, బీహార్లో మహాగఠబంధన్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా, మహారాష్ట్రలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా, కర్ణాటకలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసి తెలంగాణలో కాంగ్రెస్తో కలుస్తారా? అందువల్ల జాతీయ పార్టీ అందుకు అంగీకరిస్తుందా? ఇదొక ముఖ్యమైన విషయం. తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే అని రాహుల్ గాంధీయే వాదించారు. ఇదంతా జనం, తెలంగాణ ప్రజలు మర్చిపోయారా? ఇప్పుడు మళ్ళీ ఎంఐఎంతో పెట్టుకుంటే తెలంగాణ ప్రజల పర్సెప్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. సో అందువల్ల ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అయితే రేపు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. ఉన్నప్పుడు ముస్లిం ఓటు కాంగ్రెస్కు ర్యాలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఓవైసీ బహుశా భయపడచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లోనే ఇప్పుడు పోస్ట్ పోల్ స్టడీ చెప్పేది 1/3 బీఆర్ఎస్కు, 1/3 కాంగ్రెస్కు, 1/4 ఎంఐఎంకే ముస్లిం ఓటర్లు. అందువల్ల హైదరాబాద్ ఆవల ముస్లిం ఓట్లో ఒక పెద్ద సెక్షన్ కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. సో అది ఇప్పుడు ఎంఐఎంకు భయం ఏంటంటే తన కాళ్ళ కింద భూమి చెదిరిపోతుంది, కాంగ్రెస్కు ముస్లిం ఓటు పోతుంది. తాను బహిరంగంగానే బీఆర్ఎస్కు బ్యాటింగ్ చేసినా ప్రజలు కాంగ్రెస్ కొట్టేశారు, ముస్లింలు కూడా. అందువల్ల ఆయనలో ఆందోళన ఉండి కాంగ్రెస్తో కలవాలని ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈ ఒక్కసారి అధికార పార్టీతో వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఎప్పుడూ ఓవైసీ చూపలే, ఎంఐఎం చూపలే. అది చూపిన మరుక్షణం ఏం జరుగుతుంది? ఇప్పుడు గర్మే గుస్కే మారితే రేవంత్ రెడ్డి అనే భయం కూడా ఉండొచ్చు. లేదా కిరణ్ కుమార్ రెడ్డి తీసి లోపలేశాడు. సో చాలామంది అబ్బో ఎంఐఎంను ముట్టుకోరు అనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి చూపెట్టాడు ముట్టుకుంటే ఏమవుతుంది అని. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఆలోచిస్తే లాంగ్ టర్మ్లో ఎంఐఎంను ఎదుర్కొంటేనే లాభం. ఇప్పుడు ఎంఐఎంతో కాంగ్రెస్ కలిస్తే ఒక రకంగా బీజేపీకి ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కౌంటర్ హిందూ పోలరైజేషన్, హిందుత్వ ఆధారంగా బీజేపీ చేయగలుగుతుంది. నిజంగా కాంగ్రెస్కు వ్యూహం ఉంటే రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి అంటే ఓల్డ్ సిటీలో ఏమైనా సంగతి తేల్చాలి. తేల్చడం వల్ల ఏమవుతుంది? నీకు బీజేపీ హిందూ కన్సాలిడేషన్ చేయడం సాధ్యం కాదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్కి అనుకూలంగా హిందూ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎంఐఎం కింద వెనకాలన్న ముస్లిం ఓటు కాస్త ఎంతో కొంత కాంగ్రెస్కి వస్తుంది. ఇప్పుడు మొన్ననే వచ్చింది, ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. మీరు ఎంఐఎంను ఓల్డ్ సీట్లో వెళ్ళి కాంగ్రెస్ కొట్టినా ముస్లిం ఓటరు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్కే ఇస్తారు. కారణం ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా ఓవైసీకి సంబంధం లేదు. అందువల్ల ఎంఐఎం కంచుకోటల్ని దెబ్బతీసటానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న అవకాశం కాస్త ఇంకెప్పుడు రాదు. ఇంత మంచి అవకాశం ఇప్పుడు ఇక్కడ దెబ్బ కొడితే ఇక దేశంలో ఎంఐఎం చేసేది ఏముండదు.
కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తుందా, లేదా ఎంఐఎంతో కలుపుకొని లోక్సభ ఎన్నికలకు ముస్లిం ఓటు పైన ఆశపడుతుందో చూడాలి. ఎందుకంటే ఎంఐఎం చెప్పినా కూడా కాంగ్రెస్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు పెద్ద సెక్షన్. లేదు లోక్సభ ఎన్నికలు ఏరా, ఎంఐఎం అవసరం ఏముంటుంది? సో మరి ఆ రకమైన వైఖరి కాంగ్రెస్ తీసుకుంటుందో చూడాలి. అంటే నానానికి ఇంకొక కోణంలో చూస్తే కాంగ్రెస్ బలం ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నామమాత్రంగా ఉంది కదా సార్. అంటే ఇప్పుడు అదొక డైమెన్షన్ మీరు అన్నట్లు. ఇప్పుడు ఎందుకంటే 65 మందే ఉన్నారు కనుక 7 ఎంఐఎం సభ్యులు కూడా కలిస్తే బలం ఉంటుంది. జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్కు లేదు, బీఆర్ఎస్ బీజేపీలే బలమైన శక్తులు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అవకాశం సహకారం ఉంది అని. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. ఆ సిచ్యువేషన్ వస్తే బీఆర్ఎస్ నుంచే కొంతమంది కాంగ్రెస్లో చేరొచ్చు. ఎందుకంటే గతంలో నీవు చెప్పిన విధే నిరదాక్ష కదా అంటారు కేసీఆర్ను. సో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి తీసుకున్నాడు అవసరం లేకపోయినా, కాంగ్రెస్ వాళ్ళు అవసరం ఉండి తీసుకుంటే ఎవడభ్యంతరం చెప్తాడు. సో అందువల్ల కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది బీఆర్ఎస్లో కొద్దిమంది కాంగ్రెస్లో చేరుతారు, కొంతమంది గర్భాప్సి జరుగుతుందని కూడా అంటున్నారు. సో అందువల్ల ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చేరవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఎంఐఎంఏ అవసరమే ఉండాల్సిన రూలే లేదు. బట్ ఆ ఒక్క డైమెన్షన్ అయితే ఉన్నది. మీరు అన్నట్లు ఎంఐఎం మద్దతు కనుక ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని లాగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ప్రత్యర్థులు చేయరు అని. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ ప్రభుత్వం 6 నెలలు ఉంటుంది, 7 ఏడాది ఉంటుందని జోస్యాలు చెప్తున్నారు. ఆ ఒక్క ఫ్యాక్టర్ మాత్రం అంటే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి స్టెబిలిటీకి ఎంఐఎంకి చెందిన 7 సభ్యులు ఉపయోగపడతారు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడతారు. ఈ 2 డైమెన్షన్స్ రీత్యానే ఎంఐఎంతో కొంత స్నేహంగా కాంగ్రెస్ ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. ఆ 2 లేకపోతే ఎంఐఎంతో ఇష్యూ ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ కొట్లాడేదే కదా. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక 2-3 ముఖ్యమైన రివ్యూస్ ఉన్నాయి సార్. ఒకటేమో ఇక నుంచి మా పోటీ అంతా కూడా, మా పోరాటం అంతా కూడా కాంగ్రెస్ పైన ఉంటుంది, బీఆర్ఎస్ కాదు అని. అంటే బీఆర్ఎస్ అంటే నువ్వు బీఆర్ఎస్ని చాలా చిన్నగా చూస్తున్నట్ట, బీజేపీ చిన్నగా చూస్తున్నారనుకోవాలా లేదా కలవాలనుకున్నారో తెలియదు కదా. అందువల్ల అది అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక సహజంగానే ఒక ప్రతిపక్ష ఫోకస్ అధికారంలో ఉన్న వారిపై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఒక్క మాట అనకుండా బీఆర్ఎస్ పైనే పోరాడింది జాగ్రత్తగా. ఎందుకు? బీజేపీని విమర్శిస్తే చూడు మీరు కేసీఆర్తో కుమ్ముక్కయ్యారని అంటారని బీజేపీని విమర్శించకుండా బీఆర్ఎస్ పైనే ప్రధానంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు అటాక్ పెట్టింది. సో బీజేపీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూడా అడ్వర్టైజ్మెంట్ ప్రత్యేకంగా. సో అందువల్ల బీజేపీ అనుమానం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన పోరాడడం అవసరం తప్ప బీఆర్ఎస్ను కూడా విమర్శిస్తే ప్రయోజనం ఏంటి? బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీయే కదా, అధికారంలో ఉన్నది కాంగ్రెస్, వ్యతిరేకంగా ఉన్నది బీఆర్ఎస్. సో ఇప్పుడు బీఆర్ఎస్తో పోరాడడం వల్ల ఉపయోగం ఏంటి అని ఒకటి. రెండవది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలా వద్దా అన్నది ఇష్యూ కాదు. ఇష్యూ మోడీని ప్రధానమంత్రి చేయాలా లేదా అన్నది ఇష్యూ. లాస్ట్ 2019లోనే కాంగ్రెస్ 3 సీట్లు, బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఇంకొద్దిగా ప్రయత్నించి ఇంకో 2 సీట్లు వచ్చేది. అందువల్ల 2018లో 88 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్న నేపథ్యంలో 2019 లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ కాంగ్రెస్లు బలమైన ప్రభావం చూపాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ ఓటింగ్ డబుల్ అయింది, బీజేపీ సీట్లు 1 నుంచి 8కి పెరిగాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్కు ఒక సవాల్ కూడా ఈ లోక్సభ ఎన్నికలు, తాము ఎలా రిలవెంట్గా ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడన్నా ఆ రిలవెన్స్ కొరకు టీఆర్ఎస్ కాదు మాది బీఆర్ఎస్, మాది కూడా జాతీయ పార్టీ, మేము కూడా దేశమంతా పోటీ చేస్తామన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయాక ఆ మొమెంటం కూడా ఉండదు. ఫెడరల్ ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని కేసీఆర్ దేశంలో ఉన్న నాయకులందరినీ కలిశారు, అది కూడా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు అటో ఇటో మారిపోయారు. ఎన్డీఏతోనూ ఇండియా కూటమితోనూ ఉన్నారు తప్ప బయట ఉండి కేసీఆర్తో కలవడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నొక్క పార్టీలకు ఏవైనా 1-2 ఉంటే బహుజన సమాజ్ పార్టీ అట్లాంటి తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్కి ఆప్షన్ లేదు, ఇద్దరితో కొట్లాడడం తప్ప. వాళ్ళు ఇద్దరితో కొట్లాడేటప్పుడు ఆ రిలవెన్స్ ఉండదు. అందువల్ల బీఆర్ఎస్కున్న ఈ పరిమితిని గమనించే బీజేపీ బీఆర్ఎస్ ఓటు తమ వైపు తిప్పుకోవటానికి మా ఫైట్ కాంగ్రెస్తోనే అని మొదలుపెట్టారు. ఇక బీఆర్ఎస్తోనే కలుస్తారా అఫీషియల్గా? అది ఇట్స్ అగైన్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పైన ఫోకస్ చేసి కొట్లాడతారు.
ఎందుకంటే రాబోయే ఎన్నికలు జాతీయ ఎన్నికలు కనుక, తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక మా పోరాటం కాంగ్రెస్తో అంటారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేనప్పుడు ఆయన మీద ఏంటి పోరాటం అంటారు. అవును, అంటే గత 3-4 రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది సార్. బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి కొన్ని స్థానాల్లోనే. అదొకటి. టీఆర్ఎస్తో పొత్తు మీద బీజేపీలో మలగులాలు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, పొత్తు లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే అది తేలకనే కదా బీజేపీలో చర్చ ఏంటంటే, ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీఆర్ఎస్తో కలిస్తే పొలిటికల్ అరిథమెటిక్ ఉపయోగపడుతుంది. అవును, అంటే బీఆర్ఎస్ ఓటింగు బీజేపీ ఓటింగ్ ఇప్పుడు బీఆర్ఎస్కు 39% ఓట్ 37% ఓట్లు వచ్చాయి, 14% బీజేపీకి వచ్చాయి. అందువల్ల క్లియర్ అరిథమెటిక్ ఏం చెప్తోంది, రాష్ట్ర స్థాయిలోనే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే 51% అవుతుంది, కాంగ్రెస్ 39% అవుతుంది. అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 12% తేడా ఉంటుంది. 12% ఇది మ్యాసివ్ తేడా. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 8 సీట్లు బీజేపీ గెలిచింది, 19 సీట్లో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అందువల్ల ఈ 27 సీట్లు అంటే నియర్లీ 25% ఆఫ్ మీకు అంటే నియర్లీ 25% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్. సో ఇక్కడ క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ల మధ్యన పోటీ, వాళ్ళిద్దరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదు. సో అందువల్ల ఆ రకంగా లోక్సభ ఎన్నికల్లో అర్థమెటిక్ రీత్యా చూస్తే క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే అంటే కాంగ్రెస్ను అత్యధిక లోక్సభ సీట్లలో ఓడించగలుగుతుంది. కానీ రాజకీయాల్లో అరిథమెటిక్ ఉండదు, రాజకీయాల్లో కెమిస్ట్రీ ఉంటుంది. ఇవాళ బీజేపీ 7 నుంచి 14% ఓటింగ్ పెరిగింది, కానీ బీజేపీ ఎక్కడ దెబ్బతిన్నది, ఎందుకు దెబ్బతిన్నది? వాస్తవంగా బీజేపీకి ఒక దశలో 20 to 30% మధ్యలో ఉంటాయి, అది డ్రాప్ అయి 14% దగ్గర ఆగింది. నిజంగానే బీజేపీ ఆ పొరపాటు చేసి ఉండకపోతే డెఫినెట్గా 8 కాదు సీట్లు 20 సీట్లు వచ్చేవి, కనీసం 20 వచ్చేవి. సో అసలు రాష్ట్ర రాజకీయాలే మారేవి, హంగ్ వచ్చేది, అసలు బీజేపీ కీలక పాత్రధారిగా ఉండేది. కానీ ఎక్కడ జరిగింది పొరపాటు అంటే బండి సంజయ్ని మార్చడము, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఆపేయడము, కవితను అరెస్ట్ చేస్తామని అడావుడి చేసి చేయకపోవడం. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏం జరిగింది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నది జనం నమ్మారు. ఇది కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేసింది, పబ్లిక్ పర్సెప్షన్ కూడా నమ్మారు. సో ఇది బీజేపీని బాగా దెబ్బతీసింది. ఇప్పుడు బీజేపీతో కలిశారు అన్న ఒక అనుమానమే బీజేపీని అంత దెబ్బతీస్తుంది. ఇక నిజంగా కలిస్తే ఎట్టుంటుంది పరిస్థితి, నిజంగా కలిస్తే ఎంత దెబ్బతింటుంది అనేది ఒక వాదన. సో అందువల్ల పొలిటికల్ అరిథమెటిక్ పనిచేయదు, పొలిటికల్ కెమిస్ట్రీ వికటిస్తుంది. అందువల్ల నేను చాలా సందర్భాల్లో లింగోజీ కూడా ఉదాహరణ చెప్తూ ఉంటాను. సో అక్కడ బీజేపీ పోటీ చేస్తే బై ఎలక్షన్లో సానుభూతితో బీఆర్ఎస్ పోటీ నుంచి విరమించుకుంది. కానీ ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచారు బీజేపీ సిట్టింగ్ సీట్లో. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో అందువల్ల పొలిటికల్ కెమిస్ట్రీ చాలా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన అంత పోరాటం చేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగానే 2 పార్టీలు కలిస్తే ప్రజలు తిరస్కరిస్తారనేది ఒక అనుమానం. లేదు, అరిథమెటిక్ లాభం అవుతుంది, ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పైన పోరాటం కాదు కదా, కేసీఆర్ పైనే పోరాటం ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే నష్టం జరిగింది, కలిసారన్న అనుమానం నష్టం చేసింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కదా, లోక్సభ ఎన్నికలకు మోడీ ఉండాలా లేదా అనేది ఇష్యూ తప్ప కేసీఆర్ ఇష్యూ కాదు కదా. ఓడిపోయిన కేసీఆర్ మీద ప్రజలకు కోపం ఉంటుందా? ఇంకా అయిపోయింది కదా, ఓడించారు అయిపోయింది అనేది ఇంకో వాదన. అందువల్ల ఈ 2 వాదనలో బీజేపీ తేల్చుకోలేకపోయింది. లేదు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకం ఉన్నామని చెప్పుకోవడానికి ఈవెన్ కవితను ఇప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. సో లోక్సభ ఎన్నికలకు ముందు హడావుడి చేస్తారు. ఇప్పుడు చూడు, కాంగ్రెస్ కాదు మేమే నిజంగా కేసీఆర్కు అంతు చూసేది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్తాయని కూడా వార్తలు వస్తున్నాయి. సో డెఫినెట్గా బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి పొలిటికల్ అరిథమెటిక్ ఉపయోగపడుతుంది అనేవారు బీఆర్ఎస్తో కలవాలని, లేదు పొలిటికల్ కెమిస్ట్రీ వల్ల వికటిస్తుంది అనేవాళ్ళు వద్దని చెప్తున్నారు. ఇక లాంగ్ టర్మ్ దృష్టితో చూసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే బలహీనపడుతున్న బీఆర్ఎస్ నిలబెట్టినట్లు అవుతుంది. కలవకపోతే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఇంకా బలహీనపడితే అప్పుడు బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శివసేన ఎన్సీపీలను చీల్చినట్లు
ఓ ఏక్నాథ్ షిందేనో ఒక అజిత్ పవార్నో బీఆర్ఎస్లో క్రియేట్ చేసి తమ వైపు బీజేపీ తిప్పుకుంటే మూడోసారి అధికారంలోకి వచ్చాక, ఎందుకంటే మూడోసారి అధికారంలోకి వచ్చాక అది పెద్ద కష్టం కాదు. అవును. సో అప్పుడు బీఆర్ఎస్నే నిట్టనిలువునా చీల్చి బలహీనపరిస్తే బీఆర్ఎస్లోకి వెళ్ళి ఒక ఏక్నాథ్ షిందే పుట్టి బీజేపీ వైపు, బీఆర్ఎస్లో ఒక అజిత్ పవార్ పుట్టి బీజేపీ వైపు మారితే అసలు బీఆర్ఎస్ఏ దెబ్బతిని ఆ స్పేస్ తామే ఆక్రమించవచ్చు కదా అనే ఆలోచన కూడా బీజేపీలో బలంగా ఉంది. అందువల్ల ఈ భిన్నమైనటువంటి అంచనాల వల్లనే బీజేపీ ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి, బీజేపీ వాళ్ళు ఓటు తీసుకున్నారు. ఓటు తీసుకొని వచ్చిన మరుక్షణమైన కామెంట్ చేసిన వార్త ప్రగతి భవన్పై అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. అది ప్రజాభవన్గా చేస్తామన్నారు. మళ్ళీ డిప్యూటీ సీఎం బట్టికి ఎలా కేటాయిస్తారు, దాన్ని స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం నివాసంగా ఎలా మార్చారు అని. నార్మల్గా అయితే అది నివాస భవనమే. అవును. అప్పుడు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కాకపోతే ఎవరెవరో అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటారు. నార్మల్గా చీఫ్ మినిస్టరే ఉండాలి. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఎవరు రాష్ట్రపతి ఉంటే వాళ్ళే ఉంటారు కదా. సో అందువల్ల ఇవన్నీ అధికారిక ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ డబ్బులతో కట్టిన భవనాలు అవి. అయితే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి ఏంటంటే అది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచరు ప్రగతి భవన్ అనవసరంగా తన విలాసాల కొరకు కట్టాడు అన్నది ఆ రోజు కాంగ్రెస్ వాదన. అయితే ఇప్పుడు ఆల్రెడీ కట్టారు, కూల్చలేం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూల్చి ఏం చేశాడు, ఆయన చంద్రబాబు నాయుడు అక్రమంగా కట్టాడని చెప్పి 7 కోట్లతో నిర్మించిన ప్రజావేదికను కూల్చారు. కూల్చి కృష్ణా నదీ తీరాన ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూలుస్తూ ఉన్నాడు, ఒక్కడు కూల్చలే. ప్రభుత్వం ఖర్చుతో కట్టుకున్న బిల్డింగ్ మాత్రం కూల్చుకున్నారు. సో ఆ పని ఇక్కడ చేస్తే అది వృధా ఎక్స్పెండిచర్ అవుతుంది. అందువల్ల అది కట్టడం తప్పే కావచ్చు, కానీ కట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా అనేది ఒక వాదన. కానీ కేవలం వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచరే కాదు, ప్రగతి భవన్ అనేది ఒక సింబల్ ఆఫ్ పొలిటికల్ అరగెన్స్గా కాంగ్రెస్ చూపింది. అదొక గడీల పాలనగా, దొరల పాలన వర్సెస్ ప్రజల పాలన అనే ఆర్గ్యుమెంట్కు ప్రగతి భవన్ అనేది ఒక దొరకు నిలయంగా, అదొక రాజకీయ అహంకార కేంద్రంగా కాంగ్రెస్ దాన్ని ప్రజెంట్ చేసింది కనుకనే ప్రగతి భవన్ చుట్టూ రాజకీయం నడిచింది. మీరు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామనగరు, ప్రగతి భవన్కు ఏనుగుపై వస్తాము అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇలా అంతా వ్యాఖ్యానించారు. అసలు ప్రగతి భవన్ కూలుస్తామని కూడా ఒక దశలో కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సో తప్పు అక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ దాని ఒక పొలిటికల్ అరగెన్స్కి సింబల్గా పెట్టారు. అందువల్ల ఈ ప్రశ్న బీజేపీ నుంచి వస్తుంది. మరి మీరు దీన్ని రాజకీయ అధికారానికి, రాజకీయ విలాసానికి సింబల్గా చెప్పారే, ఇప్పుడు మీరు అదే విలాసాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డారు, అదే రాజకీయ విలాసాల్ని మీరు పొందడానికి రెడీ అయ్యారు అన్నది బీజేపీ ప్రశ్న. సో కాంగ్రెస్ చేసిన ప్రచారం మరి అలా ఉన్నప్పుడు ఈ ప్రశ్న అనివార్యంగా వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ఆ ప్రగతి భవన్లో అంటే ఇప్పటి ప్రజాభవన్లో ఉండను అని అన్నాడు. దానికి కారణం అది. రేవంత్ రెడ్డి ఎందుకు ఉండలేదు, నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి నివాసమే అది. సో ఆయన ఉండక ఉప ముఖ్యమంత్రి ఉండడానికి అంగీకరించాడు కనుక ఆయన కేటాయించారు. సో అందువల్ల ఉప ముఖ్యమంత్రి అయినా ఎందుకు ఉండాలి, దాన్ని ఏదైనా ఆసుపత్రి చేస్తామన్నారు, దాన్ని ఒక పెద్ద స్టడీ సెంటర్ చేస్తామని ఎన్నికల తర్వాత కూడా అన్నారు. సో ప్రగతి భవన్ పైన ఇచ్చిన నరేటివ్ వల్ల ఈ సమస్య వచ్చింది. ఆ నరేటివ్ లేకపోతే అది ఆటోమేటిక్గా అధికార నివాసమే కదా.